ఓం నమః శివాయ. వాగర్భావ సంయుక్తో వాగర్భ ప్రతిపత్తే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరుడు. మనకి ఈ మాఘమాసంలో అత్యంత పుణ్యమైన మహాశివరాత్రిని మనం వేడుకగా జరుపుకోబోతున్నాం. ఈ మహాశివరాత్రి రోజు అందరం జాగరణ చేస్తాము. అనేక చోట్ల అన్ని దేవాలయాలు చాలా సందడిగా ఉండబోతున్నాయి. అలాగే మన యొక్క స్వయంభూ సాగరగ్రామ శ్వేతాద్రి గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో మేము హిమాలయాల నుండి సేకరించిన ఎన్నో వేలాది సాగరగ్రామాలను మేము ప్రతి సంవత్సరం విశేష అభిషేకాలు చేస్తూ ఉంటాం. అఖండ నదీ తీర్థాలు అంటే దాదాపు 25 సంవత్సరాలుగా మేము నదీ జలాలను సేకరిస్తూ వాటిని భద్రపరిచి వాటితో మనకి కలిపి మనకి ఉన్నటువంటి పుష్కర తీర్థాలను కూడా కలిపి వాటన్నింటినీ కూడా మన దివ్య సాగరగ్రామానికి అభిషేకం చేసి ఈ అభిషేక జలాన్ని భక్తులకు వచ్చిన భక్తులందరికీ సంప్రోక్షణ చేయడం అనేది జరుగుతుంది. ఈ సంప్రోక్షణ చేయడంతో వారికి అభిష్టాలు వారికి సకల పాపాలు దొరుకుతాయి. ఎందుకంటే మనకి సాగరగ్రామ చరిత్ర చూసినట్లయితే సాగరగ్రామాన్ని వారి యొక్క జలాన్ని సేవించిన ఆరోగ్యం చూపిస్తుంది. అలాగే దాని యొక్క తీర్థం మనపై చదువుకున్న ఎంతో పుణ్యమని మనకి శాస్త్రాలు రాయబడి ఉన్నాయి, చెప్పబడి ఉన్నాయి. అలాగే మహర్షులు ఎంతో మంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన హైందవులు, మన హిందువులు, మన భారతదేశ పర్యాటకం చూసినా కూడా సాగరగ్రామానికి ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తాం. సాగరగ్రామంలో ఉందంటే ఎంతో నిష్ఠగా పూజలు చేస్తాం. అలాగే తరతరాలు ఈ తెలుగులో ఉన్నట్టుగా కూడా సాగరగ్రామానికి చేరుతున్నాం. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమం శంభు స్వయంభూ. ఈ శంభు స్వయంభూ కార్యక్రమంలో అలాగే విశేషమైనటువంటి అభిషేకాలు మేము నిర్వహించబోతున్నాం. అలాగే మా యొక్క భక్తులు కానీ మేము సోషల్ మీడియా ద్వారా కానీ గ్రూపుల ద్వారా కానీ ఈ యొక్క శివరాత్రికి ముందుగా వసంత పంచమి నుండి పంచాక్షరి మహామంత్రాన్ని మా యొక్క భక్తులందరికీ కూడా ఉపదేశం చేసి ప్రతి ఒక్కరూ కూడా వారి ఇళ్లలో ఈ యొక్క పంచాక్షర మంత్రం ఓం నమః శివాయని చక్కగా జపం చేయమని చెప్పడం జరిగింది. వారి గ్రూపులు కూడా పంపించమని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఒకసారి ఓం నమః శివాయ అని జపం చేయడానికి 80 సెకండ్లు పడుతుంది. అలా 108 సార్లు చేయాలి. అంటే 108 సార్లు చేయాలంటే ఒక మాల చేయాలంటే 180 సెకండ్లు మాత్రమే పడుతుంది. అలా 1000 సార్లు చేస్తే కనీసం 15 నిమిషాల్లో ఒక 1000 జపం చేయించున్నాడు ప్రతిరోజు. అలా వసంత పంచమి నుంచి మేము ప్రారంభం సంకల్పం దీక్షగా చేశాము. ఇది 27 రోజుల దాకా దాదాపు 25,000 జపం ఒక వ్యక్తి చేయగలుగుతాడు. అలాగే వారి కింద ఉన్నటువంటి గ్రూపుల్లో కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేయడం వల్ల మెసేజ్ని వారందరూ కూడా అలాగే జపం చేస్తూ వారి కింద వారు వాక్యాత చేయించడం, ఇలా అనంత కోటి జపం అనేది సంకల్పం చేయడం జరిగింది. మేము 432 కోట్ల జపం ఈ యొక్క పంచభూత శాంతి కోసం చేద్దాం. అలాగే మన యొక్క సకల జనుల యొక్క హితం కోసం, అలాగే వారందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా వర్ధిల్లాలని పంచభూత శాంతి కోసం ఈ యొక్క జపాన్ని ఆ రోజు ఆ దివ్య సాగరగ్రామానికి అఖండ నదీ జలాలతో అభిషేకం చేసి ఆ అభిషేక జలంతో చేసేటప్పుడు ఈ యొక్క మేము అందరూ చేసినటువంటి జపాన్ని స్వామివారికి తర్పణ సమర్పిస్తాం. ఆ తర్పణ చేసినటువంటి జలాన్ని బట్టి మళ్ళీ అందరికీ దాన్ని చిరుజల్లు కురిపించడం జరుగుతుంది. ఆ అద్భుతమైనటువంటి సన్నివేశం మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శివరాత్రి జాగరణలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని, ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీరందరూ చేయనివ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఇంకా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మీకు ప్రెస్ నోట్లో ఇస్తున్నాము. విశేషమైనటువంటి అభిషేకాలు, అలాగే జప జాగరణ, పంచాక్షరి మంత్రం 432 కోట్ల జపం అంటే మాటలా చేయడం. మరి ఆ యొక్క గ్రౌండ్లోనే మేము చేసే గ్రౌండ్ కైతలాపూర్ గ్రౌండ్, కుకట్పల్లి హెచ్పీలో మనకి 15th phase లో వస్తుంది. కైతలాపూర్ గ్రౌండ్ సమయం వచ్చేసి మనం శివరాత్రి రోజు సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమై మరునాడు తెల్లవారుజామున 6 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూనే ఉంటున్నారు. అందుకే దీనికి అహోరాత్ర అభిషేకాలు చెప్పడం జరిగింది.
మనం 4 గంటల నుంచి ప్రదోష సమయం నుంచి భూశాంతి అభిషేకం జరుగుతుంది. 9:30కి జనశాంతి అభిషేకం జరుగుతుంది. లింగోద్భవ సమయం అగ్ని సంబంధమైనటువంటి అగ్నిశాంతి సంబంధమైనటువంటి విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది. అదే లింగోద్భవ కాలం. అలాగే 3:30 బ్రహ్మ ముహూర్తంలో వాయుశాంతికి చేయు అభిషేకం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా బ్రహ్మకాలం తర్వాత మనకి ఉదయకాల ముహూర్తంలో ఆకాశతత్వంతో కూడినటువంటి ఆకాశ శాంతి అభిషేకంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇలా మనలో ఉండి మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలను సమీకృతపరుస్తూ శాంతపరుస్తూ చక్కటి ఆయుధాలు ఐశ్వర్యాలు మనకి పంచభూతాలలోనే వస్తాయి. ఓం నమః శివాయ నమః శివాయ. ఈ పంచభూతాలను మనం యాక్టివేట్ చేసుకుంటూ ఎలా మంత్ర జపం చేస్తే మంచిది, ఆ మంత్ర జపాన్ని ఎలా మనం స్వీకరించాలి, అలాగే విశ్వశక్తిలోని మనం ఎలా ఎనర్జీని తీసుకోవడం అనేది సంకల్పయుక్తంగా మనం చక్కగా ధ్యానంలో కూర్చొని మనందరం అక్కడ జపజాగరణ చేద్దాం. అందరూ కూడా భక్తులందరూ కూడా మీరు వీలు చూసుకొని సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం ఆ యొక్క ప్రదేశంలో, ఆ పవిత్ర ప్రదేశంలో మీరందరూ కూడా గడపాలని మేము కోరుకుంటున్నాము. మేము 24వ తారీఖు అక్కడ భూశాంతి సంకల్పం చేసి అక్కడ చిన్న పూజ చేసి పండుగ కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులు 24వ తారీఖు వీలు చూసుకొని కైట్లాపూర్ గ్రౌండ్స్ లో కూడా మరొకసారి అక్కడికి రావాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.